రాష్ట్రానికి రేనలట్టిచ్చింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారిందని చెప్పింది. ఇక రేపు అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని, రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో 3-4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారిందని చెప్పింది. రేపు అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇవాళ 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ఇవాళ వర్షాలు దంచికొట్టాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్ జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. బైన్సా, గడ్డెన ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. బాసరలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి ఉప్పొంగడంతో పుష్కర ఘాట్లు మునిగాయి. దీంతో నదిలో భక్తుల పుణ్యస్నానాలపై నిషేధం విధించారు పోలీసులు. వరద నీరు పోటెత్తడంతో గోదావరి నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లే దారి బంద్ అయింది. భక్తుల భద్రత కోసం గోదావరి నది దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద చేరింది. కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉభయ నదుల నుంచి ఎల్లంపల్లికి వరద కొనసాగుతోంది. నెల రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు తెరిచే ఉన్నాయి. 40 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ లోకి నీరు చేరడంతో బొగ్గు తవ్వకాలు నిలిచాయి. వర్షంతో సంస్థకు భారీ నష్టం జరిగిందన్నారు అధికారులు. కాళేశ్వరం దగ్గర మళ్లీ గోదావరి ఉధృతి పెరిగింది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, ప్రాణహిత నదులకు వరద పోటెత్తుతోంది. పుష్కర ఘాట్ల మెట్లపై నుంచి నీరు ప్రవహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కోరుట్ల పరిధిలో మోస్తారు వర్షం కురిసింది. ముసురు వర్షం పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అలాగే కరీంనగర్ జిల్లాలో వర్షం కురిసింది. పలు ఏరియాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం పడింది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెల్లవారుజాము నుంచి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇటీవల వచ్చిన వరదల నుంచి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల ఎగువ ప్రాంతంలో రాత్రి నుంచి భారీ వర్షం పడింది. వర్షాలకు తీగల బంజర సమీపంలోని పగిడేరు అంజనాపురం దగ్గర నిమ్మవాగుకు వరద పోటెత్తింది. వరద ప్రవాహం పెరగడంతో దాదాపు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పగిడేరు దగ్గర బారికేడ్లు అడ్డుపెట్టి ట్రాఫిక్ ను నిలిపివేశారు అధికారులు. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణాలకు తెగించి అత్యవసర పనుల కోసం వాగు దాటుతున్నారు వ్యవసాయ కూలీలు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేశారు.
బాసర సరస్వతీదేవి సన్నిధిలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో 4వ రోజు అమ్మవారు కూష్మాండదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఇక తెల్లవారుజామున ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. అల్లం, వడగారెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. గోదావరి నదిలో స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులు. సరస్వతి శరన్నవరాత్రి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తున్నారు. గోదావరి నదీ తీరం పుష్కర్ ఘాట్ల దగ్గర ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు అధికారులు. ప్రముఖ రచయిత తెలంగాణవాది కోంపల్లి వెంకటగౌడ్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్న వెంకట్ ఇవాళ తుది శ్వాస విడిచారు. తెలంగాణవాదంతో ఎన్నో రచనలు నేటి తరానికి అందించిన వెంకటగౌడ్ మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు నేతలు. ఇక సాహితీవేత్తగా వెంకట్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రముఖ రచయిత తెలంగాణవాది కోంపల్లి వెంకటగౌడ్ అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటగౌడ్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జీవితం, అనుభవాలను ఓడువన ముచ్చటగా పుస్తక రూపంలో తీసుకొచ్చారు వెంకటగౌడ్. జీవితకాలమంతా తెలంగాణ భావాజలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెంకటగౌడ్ కృషి చేశారు. స్వరాష్ట్ర సాధనలో భాగంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తన రచనలతో ప్రజల్ని చైతన్యపరిచారు. తెలంగాణ ఉద్యమకారుడు రచయిత కోంపల్లి వెంకటగౌడ్ మరణంపై రాజకీయ సాహితీవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. గౌడన్నల ఆత్మగౌరవాన్ని తన రచనలతో వెంకటగౌడ్ చాటి చెప్పారని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుడి మరణం రాష్ట్రానికి, సమాజానికి తీరని లోటు అన్నారు. వెంకటగౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు బండి సంజయ్. కవి, రచయిత కోంపల్లి వెంకటగౌడ్ ఆకస్మిక మరణం తనకు తీవ్ర విషాదాన్ని కలిగించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వెంకటగౌడ్ సాహిత్య రంగం, సమాజ సేవ, తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషి మరువులేనిదన్నారు. తెలంగాణ తత్వం, ఉద్యమ భావాజాలం ఉన్న వెంకటగౌడ్ మృతి తెలంగాణకు తీరని లోటు అన్నారు. వెంకటగౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు పొన్నం. తెలంగాణ భావాజాలాన్ని నిలువెల్లా నింపుకున్న వెంకటగౌడ్ ఎన్నో విలువైన రచనలు ఈ తరానికి అందించారు. గౌడన్నల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన సర్దార్ పాపన్న చరిత్రను అక్షరబద్ధం చేశారు. ఉద్యమ స్ఫూర్తితో ఎన్నో గొప్ప రచనలు చేశారు వెంకటగౌడ్. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు సాహితీ ప్రియులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలను కోరుకుంటున్నట్టు తెలిపారు. కోంపల్లి వెంకటగౌడ్ గారు ఈరోజు మరణించడం బాధాకరం. వారి ఆలోచనల నుంచి వచ్చినటువంటి పాపన్న చరిత్ర ఇవాళ దేశవ్యాప్తంగా తీసుకుపోవడానికి కీలకం. ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరం. 25-26 ఏళ్ళ అనుబంధము. ఆయన పుట్టినందుకు ఒకటి సాధించిండు, అదే పాపన్న చరిత్రను రచయితగా దాన్ని వెలికితీసి దాన్ని మళ్ళీ తెలంగాణ ప్రజలకు గౌడ కులానికి అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ జీవిత చరిత్రను, అదేవిధంగా బొమ్మగాని ధర్మభిక్షం జీవిత చరిత్రను ఒడవని ముచ్చట్ల పేరుతోటి తీసుకొచ్చి ఉద్యమ జీవితాలను కూడా ముందుకు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ అస్తిత్వాన్ని నిలువెత్తు అక్షర రూపంగా నిలిపిన వెంకటగౌడ్కు పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నేటి తరం యువత వెంకటగౌడ్ రచనలు చదివి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు నేతలు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరి సాగు రికార్డు స్థాయిలో పెరిగింది. కాలం కలిసి రావడంతో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రైతులు 67 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. 100% పైగా పంటల సాగు నమోదైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అన్ని విధాలా సౌకర్యాలు ఉండటంతో వరి సాగు చేస్తున్నట్లు తెలిపారు రైతులు. రాష్ట్రంలో వరి సాగు రికార్డులు సృష్టిస్తోంది. గత రికార్డులను చెరిపేస్తూ కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. కాలం కలిసి రావడంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా రైతులు
67 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. గడిచిన 2024 వానాకాలం సీజన్లో 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఇప్పుడు 67 లక్షల ఎకరాల మార్కును దాటింది. మరోవైపు ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 1,32,66,422 ఎకరాల్లో అన్ని పంటలు సాగయ్యాయి. 100% పైగా పంటల సాగు నమోదైనట్లు ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక అందించింది. ఈ ఏడాది జూన్ నెలలో నిరాశపరిచిన వర్షాలు జూలై చివరి వారం నుంచి ఊపందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, బావులు నిండాయి. ఫలితంగా రైతులు జోరుగా వరి నాట్లు వేశారు. భూగర్భ జలాలు పెరగడంతో బావుల కింద కూడా వరి సాగు పెంచారు. దీంతో రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం అమాంతం పెరిగిపోయింది. ఈ సీజన్లో ఇప్పటికే 67 లక్షల ఎకరాల వరి సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. రాష్ట్రంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 62.47 లక్షల ఎకరాలు కాగా 107.31% సాగు నమోదు కావడం విశేషం. గత 10 ఏళ్లలో వరి సాగు దాదాపు 3 రెట్లకు చేరుకుంది. వర్షాకాలం సీజన్లో వరి సాగులో నల్గొండ జిల్లా టాప్లో నిలిచింది. మొత్తం 5.38 లక్షల ఎకరాలతో మొదటి స్థానంలో ఉండగా 4.66 లక్షల ఎకరాలతో సూర్యాపేట జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జిల్లాలు నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోనివే కావడం విశేషం. నిజామాబాద్ జిల్లా ఈసారి 4.36 లక్షల ఎకరాలతో థర్డ్ ప్లేస్తో సరిపెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో సిద్దిపేట 3,60,000 ఎకరాలు, కామారెడ్డి 3,15,000 ఎకరాలు, జగిత్యాల 3,12,000 ఎకరాలు సాగయ్యాయి. మెదక్ 3 లక్షల ఎకరాలు, ఖమ్మం 2,94,000 ఎకరాలు, యాదాద్రి 2,82,000 ఎకరాలు నిలిచాయి. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే కేవలం 2,375 ఎకరాల్లో అత్యల్పంగా వరి సాగైంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో సైతం ఈసారి 17,646 ఎకరాల్లో వరి సాగైనట్లు వ్యవసాయ శాఖ నివేదికలో తెలిపింది. వానాకాలం సీజన్లో 45,85,000 ఎకరాల్లో పత్తి సాగైంది. జూన్, జూలై నెలల్లో పత్తి సాగుకు అనుకూల వాతావరణం ఉండగా జూలై ప్రారంభం నుంచి ఆగస్టు నెల వరకు కురిసిన అధిక వర్షాల వల్ల పంట సాగుపై ఎఫెక్ట్ పడింది. దీంతో టార్గెట్లో 93.71%కే పరిమితమైంది. ఈ వానాకాలం పంట సాగులో 79.63 లక్షల ఎకరాల్లో ఫుడ్ గ్రెయిన్స్ సాగయ్యాయి. కంది ఇప్పటి వరకు 4.91 లక్షల ఎకరాల్లో, సోయాబీన్ సాధారణ సాగు 4.20 లక్షలు కాగా ఈసారి 3.62 లక్షల ఎకరాలకు పరిమితమైంది. మొక్కజొన్న సాధారణ సాగు 5.21 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 6.41 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇలా వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 100.17% సాగు రికార్డైంది. వానాకాలం సీజన్లో అన్ని పంటలు కలిపి 132.65 లక్షల ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ తేల్చింది. ఈసారి 11.13 లక్షల ఎకరాలతో అన్ని పంటల్లోనూ నల్గొండ టాప్లో నిలిచింది. అలాగే 7.29 లక్షల ఎకరాలతో సంగారెడ్డి సెకండ్ ప్లేస్లో ఉంది. 6.33 లక్షల ఎకరాలతో ఖమ్మం థర్డ్ ప్లేస్లో నిలిచింది. బతుకమ్మ, దసరా పండుగలు వాడవాడన వైభవంగా జరుగుతున్నాయి. పండుగ కోసం జనం ఊర్లకు వెళ్తున్నారు. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలేసిన ఇండ్లలో చొరబడి అందిన కాడికి దోచుకుపోతున్నారు. దొంగతనాలు రోజురోజుకి పెరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని జనం ఆరోపిస్తున్నారు. ఇక వరంగల్ జిల్లాలో వరుస చోరీలపై స్పెషల్ స్టోరీ. వరంగల్ నగరానికి బస్సు, రైలు మార్గాలతో మెరుగైన సౌకర్యాలు ఉండటంతో అంతరాష్ట్ర ముఠాలు ట్రైన్ ద్వారా సిటీలోకి దిగుతున్నారు. యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి రైలు మార్గంలో వచ్చిన దోపిడీ దొంగలు ఇక్కడి రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల దగ్గరున్న బండ్లు కొట్టేస్తున్నారు. ఈ బండ్లపై సిటీలో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నారు. తాళం వేసిన ఇండ్లే టార్గెట్గా 9 చోట్ల చోరీలకు పాల్పడ్డారు. ఇంట్లోని ఆభరణాలు, నగదు, వస్తువులు ఎత్తుకెళ్లి వరంగల్ పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నారు. నగర శివారులోని గ్రామాలను ఎంచుకొని ఈజీగా పారిపోయే అవకాశం ఉండటంతో దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. 4-5 రోజుల్లో 10కి పైగా దొంగతనాలకు పాల్పడ్డారు. వరంగల్ జిల్లా గీసుకొండ దస్రు తండాకు చెందిన బదావత్ ఈరియా అంగోతు స్వామి ఇంట్లో దొంగలు పడ్డారు. అడ్డుకోబోయిన స్వామిపై దాడి చేసి పరారయ్యారు. అదే రోజు రాత్రి గీసుకొండ మండలం విశ్వనాథపురంలో 3 ఇళ్లలో చోరీ జరిగింది. కాంట్రాక్టర్ వాంకుడోతు రవీందర్, ఆకినపల్లి ప్రదీప్, బూక్యా భిక్షపతి ఇళ్లలో దొంగలు పడి అందిన కాడికి దోచుకెళ్లారు. న్యూ షాయంపేటలో బైక్పై వచ్చిన దొంగలు మెడలో బంగారు ఆభరణాలు అపహరించుకొని పోయారని చెప్పారు బాధిత మహిళలు. విశ్వనాథపురంలో ఇక్కడ ఇంకా 2-3 చోట్ల క్రమంగా 4 రోజుల్లో దొంగతనాలు జరిగినాయి. కాబట్టి వీటి మీద పోలీస్ కమిషనర్ వివిధ ప్రాంతాల్లో కానీ పోలీస్ అలర్ట్గా ఉండాలని నా యొక్క మనవి. పోలీసు
ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇంకా పోలీస్ శాఖను పెంచేసి ఎక్కడ అనుమానం వచ్చిన దొంగతనాలు ఒక నలుగురు కొత్త వ్యక్తులు కనబడ్డా కూడా వీధిలో కానీ ప్రాంతంలో కానీ ఎక్కడ కనబడ్డా కూడా వాళ్ళని మందలించాల్సిన అవసరం ఉంది. మొన్న ఈ మధ్య కాలంలో ఒక ముసలామె రోడ్డు మీద పోతా ఉంటే ఒక 3 తులాల బంగారం ఆమె మెడలోంచి తీసుకొని లాక్కెళ్లిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వరంగల్ నగర శివారు మిల్స్ కాలనీ పిఎస్ పరిధిలోని బీఆర్ నగర్ లో 2 రోజుల వ్యవధిలో 5 చోట్ల దొంగతనాలకు పాల్పడి బీఆర్ నగర్ లో గుగులొత్తు మంజుల శంకర్ ఇంటి దగ్గర నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు 4 తులాల పుస్తెల్తాడు కమ్మలు దోచుకెళ్లారు. అశోక్ అనే వ్యక్తి ఫోన్ ఎత్తుకెళ్లారు. బానోతు రమేష్ అనే వ్యక్తి ఇంట్లో 2 వ్యక్తులు చొరబడి 25 గ్రాముల గోల్డ్ 15,000 నగదు ఎత్తుకెళ్లారు. ఇంతలోనే రమేష్ భార్య గిరిజ ఆ అలికిడి విని లేవగా ఆమెపై దాడి చేసి పరారయ్యారు. వరుసగా దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు గస్తీ చేయటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రత్యక్షంగా గ్రేటర్ వరంగల్ ప్రాంతంలో చోరీస్ దొంగతనాలు అనేటివి మరీ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అని చెప్పేసి అనుకున్నప్పుడు పండుగ సీజన్ రాగానే దసరా సెలవుల కోసము తమ యొక్క సొంత గ్రామాలకు వెళ్తూ ఉన్న క్రమంలో తాళాలు వేసిన పరిస్థితులలో చూసి దొంగలు ఎక్కువ సంఖ్యలో పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అంతకుముందు కూడా ఈ సిటీలో అనేక సందర్భాలలో దొంగతనాలు అనేటివి ప్రత్యేకంగా పడ్డా కూడా ఇప్పటి వరకు పోలీసు చర్యలు అనేటివి చాలా నామమాత్రంగా కనబడుతున్న పరిస్థితి ఉన్నాయి. కేయూపీఎస్ పరిధిలో మధు తండాలో పోరిక అనిత కుటుంబ సభ్యులు తన భర్త అస్థికలు గంగలో కలిపేందుకు ఇంటికి తాళం వేసి కాళేశ్వరం వెళ్లారు. తిరిగి వచ్చేసరికి 18.5 తులాల గోల్డ్ 20 తులాల వెండి 5 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధుతండాలోని భక్తాంజనేయ స్వామి దుర్గామాత ఆలయాల్లో దాదాపు 40,000 రూపాయల విలువైన నగలను దొంగలు అపహరించుకుపోయారని వాపోతున్నారు. అంతర్రాష్ట్ర దొంగలు ఇక్కడ మకా వేసి వాళ్ళ దొంగతనాలకు అడ్డగా ఇవాళ వరంగల్ కేంద్రాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే చాలా సంఘటనలు ఇప్పటికీ వారంలో ఒక 10-15 సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఆ పోలీసు యంత్రాంగం మాత్రం ఏం చేస్తున్నది అంటే నివురు కప్పిన నిప్పులాగా ఇవాళ దొంగతనం జరుగుతుంటే పోలీసు వ్యవస్థ మాత్రం కళ్ళు మూసుకున్నట్టుగానే వివరిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. గులసింగారం నేను చూస్తే ఏంటంటే మొన్న 2 సంఘటనలు జరిగినాయి. సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఏంటంటే అవి కనీసం బయటికి వెళ్ళి చెప్తే కనీసం స్పందించలేనటువంటి పరిస్థితి. వరంగల్ నగరంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. దొంగలను పట్టుకునేందుకు 2 టీంలను ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. దొంగలను పట్టుకొని ఎత్తుకెళ్లిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగిస్తామని చెబుతున్నారు. రీసెంట్గా మనకు వేరే ఒక 4-5 మెంబర్స్ వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఎన్ఎన్ నగర్ బీఆర్ నగర్లో ఇట్లా అఫెన్స్ చేసినట్టు మీరు కూడా చూస్తున్నారు. అలాంటి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడినప్పుడు ఇమ్మీడియట్లీ ఎటువంటి లేట్ చేయకుండా డయల్ 100 కాల్ చేయడం, మీ కాలనీలో కొంతమంది యువకులు కలిసి మీ కాలనీ గస్తీ చేసుకోవడం వల్ల కూడా ఇలాంటి వాళ్ళ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ప్రత్యేక బీట్స్ వేస్తున్నాము. నేను ఒక 3 సపరేట్ టీంలు కూడా ఇట్లా పెట్రోలింగ్ చేయడం జరిగింది నైట్ అంతా కూడా. ఈ 10 days మేము కూడా ఒక 3-4 టీమ్స్ లాగా మన ఏరియా మొత్తం కూడా స్టెరైల్ చేస్తాము. ఇప్పటికైనా పోలీసులు రాత్రిపూట నగరంలో పెట్రోలింగ్ తనిఖీలు పెంచాలన్నారు స్థానికులు. చోరీలకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగులో నుంచి రాకపోకలు సాగించడం ప్రమాదకరంగా మారింది. ఇక ఎన్నోసార్లు అధికారులను ప్రజాప్రతినిధులను కలిసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇరు గ్రామాల రైతులు యువత అందరూ ఏకమై తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో నిర్మించిన ఆ వంతెన కథేంటో తెలుసుకుందాం రండి. నాగర్ కర్నూలు జిల్లా పులిజాల కారువంక గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగును దాటేందుకు తిప్పలు పడుతున్న స్థానికులు తీగల వంతెనను నిర్మించుకున్నారు. నాగర్ కర్నూలులోని కేసరి సముద్రం చెరువు అలుగు పారితే ఆ నీరు పులిజాల కారువంక గ్రామాల మధ్య ఉన్న వాగు ద్వారా ప్రవహిస్తుంది. ఈ వర్షాలలో భారీగా వానలు పడడంతో ఈ వాగులో నీటి ఉధృతి ఎక్కువైంది. గత 3 నెలల నుంచి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇరు గ్రామాలకు చెందిన రైతులు, ముఖ్యంగా పులిజాల గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రతిరోజు కారువంగలోని ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే ఈ మార్గమే శరణ్యం. నీటి ఉధృతి ఎక్కువగా ఉండే ఆ రోజు పాఠశాలకు వెళ్లడం సాధ్యం కావట్లేదు. దీంతో 2 గ్రామాల ప్రజలు ఆలోచించి అందరూ చందాలు వేసుకుని తీగల వంతెనని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వంతెన దాటుతున్నామని పలువురు రైతులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కేబుల్ బ్రిడ్జ్ ప్రధానంగా రైతులు వేసుకున్నారు. అతలకి దాటడానికి కారంగాకి వెళ్ళడానికి స్కూల్ పిల్లలు వెళ్తారు. మా ఊరు నుంచి మేము ఒక 50-60 మెంబర్స్ వెళ్తారు. ఆ పిల్లల కోసం ఆ కేబుల్కి ఉపయోగపడుతుంది. మా వృద్ధులు, ముసలోళ్ళు ఇప్పుడు పింఛన్ కోసం, డబ్బుల కోసం బ్యాంకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే వాటర్ వచ్చినాయో, కళ్ళ గురించి వాటర్ వచ్చినాయో అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది కారంగాకి వెళ్ళడానికి.
ఉధృతంగా ప్రవహించే వాగును దాటేందుకు టెలిఫోన్ స్తంభాలు ఆధారంగా చేసుకుని తీగలు తదితర వాటిని ఉపయోగించుకుని తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. పులిజాల, కారువంగ, తాళ్లపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు చందా రూపంలో కొంత నగదును జమ చేసుకుని వాగుకు రెండు వైపులా పెద్ద పెద్ద స్తంభాలను ఏర్పాటు చేశారు. సుమారు 2 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. దాదాపుగా 3 నెలల నుంచి ఈ వంతెనపై నుండే విద్యార్థులు, రైతులు వాగు దాటుతుండటంతో వంతెన కూడా బలహీనమై ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కారువంగలో ఉన్న గ్రామీణ బ్యాంకుకు దాదాపుగా 20 గ్రామాలకు చెందిన ప్రజలు ఖాతాదారులుగా ఉన్నారు. వీరంతా ఎక్కువగా ఈ వంతెనపై నుంచే వెళ్తున్నారు. ఒకవేళ వంతెన దాటేందుకు ఇబ్బంది అయితే సుమారు 30 కిలోమీటర్ల పాటు చుట్టూ తిరిగి కారువంగకు వెళ్లాల్సి ఉంటుంది. బ్యాంకులో పెన్షన్ కోసం వెళ్లే మహిళలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది నీళ్ళులంగా గుంజుకుంటూ తమ్మాలు వేసి జేసీబీతోనే వాతుకున్నాం. ఒక్కసారి ఉండగా మాకు ఎవరు సాయం చేయలేదు. మేము కష్టపడి ఇది తిప్పలవాడి చేస్తున్నాం. ఈ ఊరికి పుంజాల, మల్కాపురం, తాళపల్లి, నడిగడ్డ వీళ్ళందరూ ఇంతమంది వచ్చిపోతారు దీని విధంగా. కానీ మాకు బ్రిడ్జ్ అయితే పడతలేదు సార్. ఇక్కడ మా రైతులు 20 మంది ఉన్నాం సార్. మేము ఒక 20 మంది సాయంకి వెళ్ళి మేము ఇది తిప్పలవాడ్డాం. మేము ఒకవేళ వాగుటకైతే మల్కాపురంకి వెళ్ళైనా రావాలి, నడిగడ్డకి వెళ్ళైనా రావాలి. ఇక్కడ ఊటకైతే బడి పిల్లలు చాలా రిస్క్ పడుతారు సార్. 2 నెలల క్రితం ఈ వాగు దాటుతూ ఓ మహిళ నీటిలో కొట్టుకుపోయి చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రజాప్రతినిధులు హామీలు ఇవ్వడం తప్ప నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనికే ఇబ్బంది అవుతుంది. తీగలు ఎక్కడ మేము పట్టుకొని పోవాలంటే చాలా అవసరం అవుతుంది. ఎందుకు కట్టినారు సార్ మీరు? మమ్మల్ని దయచేసి ఆ కారంగా కోనికే మాకు అంత ఇబ్బంది ఉంది. కొంచెం చేసే ప్రయత్నం చేయండి. బ్యాంక్ కోనికే పోనీకే రాకుండా ఎక్కడ ఇబ్బంది అవుతుంది. బ్యాంక్ కడుకోవాలంటే ఆయాసం అవుతుంది. ఈ వంతెన నిర్మాణం చేపట్టినట్లయితే తాడూరు, నాగర్ కర్నూల్, తెలకపల్లి మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు స్థానికులు. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి వంతెన నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగులో నుంచి రాకపోకలు సాగించడం ప్రమాదకరంగా మారింది. ఇక ఎన్నోసార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇరు గ్రామాల రైతులు, యువత అందరూ ఏకమై తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో నిర్మించిన ఆ వంతెన కథేంటో తెలుసుకుందాం రండి. నాగర్ కర్నూలు జిల్లా పులిజాల, కారువంక గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగును దాటేందుకు తిప్పలు పడుతున్న స్థానికులు తీగల వంతెనను నిర్మించుకున్నారు. నాగర్ కర్నూలులోని కేసరి సముద్రం చెరువు అలుగు పారితే ఆ నీరు పులిజాల, కారువంగ గ్రామాల మధ్య ఉన్న వాగు ద్వారా ప్రవహిస్తుంది. ఈ వర్షాలలో భారీగా వానలు పడడంతో ఈ వాగులో నీటి ఉధృతి ఎక్కువైంది. గత 3 నెలల నుంచి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇరు గ్రామాలకు చెందిన రైతులు, ముఖ్యంగా పులిజాల గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రతిరోజు కారువంగలోని ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే ఈ మార్గమే శరణ్యం. నీటి ఉధృతి ఎక్కువగా ఉండే ఆ రోజు పాఠశాలకు వెళ్లడం సాధ్యం కావట్లేదు. దీంతో 2 గ్రామాల ప్రజలు ఆలోచించి అందరూ చందాలు వేసుకుని తీగల వంతెనని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వంతెన దాటుతున్నామని పలువురు రైతులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కేబుల్ బ్రిడ్జ్ ప్రధానంగా రైతులు వేసుకున్నారు. అతలకి దాటడానికి, కారంగాకి వెళ్ళడానికి స్కూల్ పిల్లలు వెళ్తారు. మా ఊరు నుంచి మేము ఒక 50-60 మెంబర్స్ వెళ్తారు. ఆ పిల్లల కోసం ఆ కేబుల్కి ఉపయోగపడుతుంది. మా వృద్ధులు, ముసలోళ్ళు ఇప్పుడు పింఛన్ కోసం, డబ్బుల కోసం బ్యాంకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే వాటర్ వచ్చినాయో, కళ్ళగురించి వాటర్ వచ్చినాయో అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది కారంగాకి వెళ్ళడానికి. ఉధృతంగా ప్రవహించే వాగును దాటేందుకు టెలిఫోన్ స్తంభాలు ఆధారంగా చేసుకుని తీగలు తదితర వాటిని ఉపయోగించుకుని తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. పులిజాల, కారువంగ, తాళ్లపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు చందా రూపంలో కొంత నగదును జమ చేసుకుని వాగుకు రెండు వైపులా పెద్ద పెద్ద స్తంభాలను ఏర్పాటు చేశారు. సుమారు 2 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. దాదాపుగా 3 నెలల నుంచి ఈ వంతెనపై నుండే విద్యార్థులు, రైతులు వాగు దాటుతుండటంతో వంతెన కూడా బలహీనమై ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కారువంగలో ఉన్న గ్రామీణ బ్యాంకుకు దాదాపుగా 20 గ్రామాలకు చెందిన ప్రజలు ఖాతాదారులుగా ఉన్నారు. వీరంతా ఎక్కువగా ఈ వంతెనపై నుంచే వెళ్తున్నారు. ఒకవేళ వంతెన దాటేందుకు ఇబ్బంది అయితే సుమారు 30 కిలోమీటర్ల పాటు చుట్టూ తిరిగి కారువంగకు వెళ్లాల్సి ఉంటుంది. బ్యాంకులో పెన్షన్ కోసం వెళ్లే మహిళలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది నీళ్ళులంగా గుంజుకుంటూ తమ్మాలు వేసి జేసీబీతోనే వాతుకున్నాం. ఒక్కసారి ఉండగా మాకు ఎవరు సాయం చేయలేదు. మేము కష్టపడి ఇది తిప్పలవాడి చేస్తున్నాం.
ఈ ఊరికి పుంజాల, మల్కాపురం, తాళపల్లి, నడిగడ్డ వీళ్ళందరూ ఇంతమంది వచ్చిపోతారు దీని విధంగా. కానీ మాకు బ్రిడ్జ్ అయితే పడతలేదు సార్. ఇక్కడ మా రైతులం 20 మంది ఉన్నాం సార్. మేము ఒక 20 మంది సాయంకి వెళ్ళి మేము ఇది తిప్పలపడ్డాం. మేము ఒకవేళ వాగుటకైతే మల్కాపురంకి వెళ్ళైనా రావాలి, నడిగడ్డకి వెళ్ళైనా రావాలి. ఇక్కడ ఊటకైతే బడి పిల్లలు చాలా రిస్క్ పడుతారు సార్. 2 నెలల క్రితం ఈ వాగు దాటుతూ ఓ మహిళ నీటిలో కొట్టుకుపోయి చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రజాప్రతినిధులు హామీలు ఇవ్వడం తప్ప నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనికే ఇబ్బంది అవుతుంది. తీగలు ఎక్కడ మేము పట్టుకొని పోవాలంటే చాలా అవయాసం అవుతుంది. ఎందుకు కట్టినారు సార్ మీరు? మమ్మల్ని దయచేసి ఆ కారంగా కోనికే మాకు అంత ఇబ్బంది ఉంది, కొంచెం చేసే ప్రయత్నం చేయండి. బ్యాంక్ కోనికే పోనీకే రాకుండా ఎక్కడ ఇబ్బంది అవుతుంది. బ్యాంక్ కడుకోవాలంటే ఆయాసం అవుతుంది. ఈ వంతెన నిర్మాణం చేపట్టినట్లయితే తాడూరు, నాగర్ కర్నూల్, తెలకపల్లి మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు స్థానికులు. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి వంతెన నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.